హాయ్ అండి, వెల్కమ్ టు ప్రతాప్ వర్క్షాప్. అంటే నెంబర్ ఆఫ్ మెసేజ్ అన్నీ గమనిస్తున్నానండి, ప్రతి ఒక్కటి గమనిస్తున్నా. అయితే ఒక వారం పాటు మీరు ఎన్ని తిట్టుకున్నా నేను రిప్లై ఇవ్వలేనండి. ఒక స్టాఫ్ వచ్చిన తర్వాత ఒక 5 నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను, అందరికి అన్నిటికీ విడివిడిగా ప్రొవైడ్ చేస్తాను. అంతవరకు కొంచెం ఓపికతో ఉండండి. ఈ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయి అన్నిటి స్టార్ట్ అయిపోయి నా అంతాలు కూడా ఒక వారంలో రెడీ అయిపోతాయి. అయితే ఇది కట్టుమేర గురించి అప్డేట్ ఇవ్వండి. నెంబర్ ఆఫ్ కాల్స్ వచ్చాయి. ఇది మనం లాస్ట్ టైం కాపర్లో చేసి 23,880 మనం కాపర్లో తూకం వేసి వాళ్ళకి ఇచ్చాం కట్టుమేరగా వేయమని చెప్పి. అయితే ఏ మేర దేంట్లో అయినా ఏ ఇమిటేషన్లో అయినా మనం ఎక్కించుకోవచ్చా కట్ అంటే అలా కుదరదండి. ఓన్లీ ప్యూర్ కాపర్ కానీ ప్యూర్ అలాగే కానీ ఈ మెటల్తో తయారు చేసిన వస్తువుల మీద మాత్రమే కట్టు మెరుగు బాగా పడుతుంది, బాగా నిలుస్తుంది. ఏ మెటల్ పడితే ఆ మెటల్ పట్టదు. అయితే దీనికి మనం ప్యూర్గా కాపర్లో చేసుకొని వాళ్ళకి మనం తూకం అప్పచెప్తే మనకి ఎంత మెరుగు వేసారో వాళ్ళు రిటర్న్ తూకం మనకి ఇస్తారనమాట. అంటే మనకు ఎంత తూకం ఇచ్చామో, ఎంత ఎక్స్ట్రా పడిందో ఆ ఎక్స్ట్రాకి బంగారు దానికి తరుగు. ఎట్లా అంటే ఒక కాపర్లో మనం ఒక నెక్లెస్ 12 గ్రాములు చేసామనుకోండి, 10 గ్రాములు చేసామనుకోండి, 10 గ్రాములకి 1,200. అంటే 10 గ్రాముల నెక్లెస్ ఉంటే అది ఏ వస్తువైనా కావచ్చు, 10 గ్రాములు ఉంటే 1,200 కరెక్ట్గా దానికి బంగారు ఎక్కితేనే లైఫ్ వస్తుంది, లేకపోతే రాదు. మీకు 100 మిల్లీ కావాలని ఎక్కిస్తారు, 200 మిల్లీ కావాలని ఎక్కిస్తాము. కానీ ఇంత పర్సెంటేజ్ దానికి పెట్టాల్సిన విధంగా తాలిబొట్టు చిన్నకైతే ఇంకా ఎక్కువ పెట్టుకోవాలి. అయితే ఏ వస్తువు తగినట్టు ఆ వస్తువు కొంచెం ఎక్కువ పెట్టుకుంటే లైఫ్ వస్తుంది తప్ప తక్కువ పెట్టుకుంటే లైఫ్లు రమ్మంటే రావు. అవి ఊరికే మార్కెట్లలో అట్లా చేసుకుంటే మేమేం చేయలేమండి. తక్కువ పెట్టుకొని బ్లాక్లు అయిపోయి కాపర్ బయట పడిపోయిందంటే కుదరదు. దానికి పెట్టాల్సిన గేజ్ పెట్టాలి. సో మినిమం అనేది 10 గ్రాములకు 1,200. అయితే దీనికి ఇంచుమించు 2 గ్రాముల 100 మిల్లీ నికరంగా బంగారు ఎక్కింది ప్యూరు. ఇది మీరు టెస్టింగ్ చేసుకున్నా వస్తుంది, ద్రావణాలు వేసుకొని తీసుకున్నా వస్తుంది. మీరు నెట్టని చెక్ చేసుకోండి అని చెప్పి అతను ఓపెన్గా చెప్పాడు. సో నేను కూడా ఓకే, నాకు చూస్తే నాకు కూడా అర్థమైపోయింది బంగారు ఎక్కిందా లేదా, ఎంతవరకు ఎక్కింది అనేది. తూకం కూడా చెక్ చేసుకున్నాను నేను. అయితే వీళ్ళకు యాంటిక్ అడిగారు కాబట్టి పాలిష్ కూడా వేసి ఇచ్చేస్తున్నాను, యాంటిక్ పాలిష్. ఇది మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత మీకు లాస్ట్లో వీడియో ఉంటుంది, అంటే ఈ వీడియోలోనే ఉంటుంది. సో ఇది ఈ విధంగా లెక్క. 1,200 మనకు బంగారు ఎక్కించి నికరంగా ఇచ్చేస్తారు. 1,200 ఎక్కించిన దానికి వాళ్ళకు 600 మిల్లీ ఇవ్వాలి తరుగు. సో 1,200 మనం 10 గ్రాముల నెక్లెస్ చేసుకున్నామంటే 1,200 ప్లస్ 1,800 అంటే మనం 1,800 మనం బంగారు కట్టాలి. 600 మిల్లీ మనకు లెక్కలేక రాదు, అది తరుగు కింద పోతుంది. 1,200 బంగారు వస్తుంది. సో ఇది మన బంగారు ఉంటుంది దాంట్లో. ఈ బంగారు ఎప్పటికైనా మనకు ఎంతో మనం వాడే కొద్ది ఎన్ని సంవత్సరాలు అరుగుదల అయ్యే కొద్ది మనకి ఎంత రికవర్ అవ్వాలో అంత రికవర్ అవుతుంది. సో ఇది కట్టు మెరుగు ప్రాసెస్ ఇలా ఉంటుంది అనమాట. రెండోది పోతే వస్తువు అంతా చేసిందని సపరేట్ కూలి ఉంటుందండి. కాపర్లో మనం చేసిన నెక్లెస్కి రకరకాల కూలీలు డిజైన్ బట్టి ఉంటుంది. ఇది యాంటిక్ అడిగారు, చాలా బాగా వచ్చింది ఇది. అంటే యాంటిక్ ఎందుకు వేసుకోవాలంటే ఇలాంటి వాటికి అక్కడ మనం పెట్టిన డిజైన్స్ డీటెయిలింగ్ నీట్గా మిస్ అవ్వకుండా కనపడాలి. ఏమేమి పెట్టామంటే యాంటిక్ వేసుకోవాలి. అలాగే గోల్డ్లో మొత్తం ఇచ్చేసామంటే మొత్తం పసుపుదనంగా అనిపిస్తుంది. యాంటిక్ ఎట్లా పడితే అట్లా వేసుకోకూడదు, అన్నిటికీ వేసుకోకూడదు. మనం ఎక్కువగా ఓన్లీ డై వర్క్ చేసినప్పుడు ఆ డై నీట్గా డీటెయిలింగ్ మిస్ అవ్వకూడదు అనుకున్నప్పుడు యాంటిక్ వేసుకుంటే మనం ఏమేమి పెట్టాం అనేది డీటెయిల్ మిస్ అవ్వకుండా ఉంటుందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే తొందరలో రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.